ఆంధ్రప్రదేశ్లో 2023 సంవత్సరంలో నేరాలు బాగా తగ్గాయని, శాంతి పద్ధతులు అదుపులో ఉన్నాయని రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర డీజీపీ తెలిపారు. సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా ఈ ఏడాది జరిగిన క్రైమ్, హత్యలు, ఇతర వివరాలు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో మహిళలకు దిశ యాప్ ఒక వరం అని, మహిళ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మహిళ నేరాలు తగ్గాయని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ బాజీ అతుల్ సింగ్, పాల్ రాజు, రాజశేఖర్ బాబు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పైన తీవ్ర నేరాలతో పాటు నార్మల్ నేరాలు కూడా ఈ సంవత్సర కాలంలో తగ్గిపోయాయి. తీవ్ర నేరాలు తగ్గడానికి పలు చర్యలు మనం తీసుకున్నాం. దిశ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ దిశ, స్పందన, ఎక్కువ కంప్లైంట్స్ రావటం, వాటిపైన సాల్వింగ్ని దృష్టి పెట్టడం, తర్వాత కన్విక్షన్ బేస్డ్ విధానంలో పలు మెంబర్స్ని అందరినీ కన్విక్ట్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వచ్చింది. అంటే 168 కేసుల్లో మనం వీళ్ళందరినీ కూడా ఇంపార్టెంట్ అఫెన్సెస్ తీసుకొని, మర్డర్స్, రేప్ అండ్ మర్డర్, డౌరీ డెత్స్, ఇటువంటివి తీసుకొని గత 1.5 yearలో జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసుల్లోనూ కన్విక్షన్స్ తీసుకురావడం జరిగింది. 168 కేసులు జిల్లాల ఎస్పీలకు ఇచ్చి వారే డైరెక్ట్గా వాటిని మానిటర్ చేస్తూ వీటన్నిటినీ వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క కేసును కన్విక్ట్ చేయగలిగారు. అదంతా కూడా మీకు ఇవ్వడం